హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైతే వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మీకు మష్రూమ్ కర్రీ విత్ ప్రోటీన్ చపాతీ చూపించబోతున్నాను. ఈ మష్రూమ్స్ అనేవి మన హెల్త్కి చాలా హెల్త్ బెనిఫిట్స్ని ఇస్తాయి ఫ్రెండ్స్. ఇందులో మోర్ యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్, ప్రోటీన్స్, మైక్రోన్యూట్రియన్స్ దొరుకుతాయి. ఇందులో సిలీనియం ఎక్కువగా ఉంటుంది. ఇవి ఒక ఫంగస్ ద్వారా ఎరువు వేసి ఫామ్స్లో పండిస్తారు, చిన్న చిన్న ట్రేలలో పెట్టి. వీటిని మనం క్లీన్ చేసుకునే మెథడ్ కనుక తెలిసినట్లయితే దీనిలో మోర్ న్యూట్రిషన్స్ లభిస్తాయి. ఇది డయాబెట్ని కంట్రోల్లో ఉంచుతుంది, క్యాన్సర్ని తగ్గిస్తుంది, అల్జీమర్స్ని కంట్రోల్ చేస్తుంది. మనము వేడి నీళ్ళలో కొద్దిగా రాక్ సాల్ట్ వేసి మనం వీటిని క్లీన్ చేసినట్లయితే ఇవి జిగురుగా బంకగా ఉంటాయి కదా, అదంతా మనకి క్లీన్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ మనము వేడి నీళ్ళు లిటిల్ బాయిలింగ్ చేసుకున్న తర్వాత అందులో రాక్ సాల్ట్ వేయాలి. తర్వాత నెక్స్ట్ నార్మల్ వాటర్లో మష్రూమ్స్ తీసుకొని వాటిపై ఉండే డస్ట్, మట్టిని క్లీన్ చేసుకోవాలి. అవి క్లీన్ చేసుకున్న తర్వాత వాటిని మళ్ళీ మనము హాట్ వాటర్లోకి చేంజ్ చేసుకోవాలి. మనము ఒక్కొక్కటి క్లీన్ చేసుకున్నట్లయితే ఆ బ్లాక్నెస్ అనేది వెళ్ళిపోతుంది. మనము ఇది హాట్ వాటర్లో క్లీన్ చేసిన తర్వాత మనము వీటిని ఎక్కువసేపు ఉంచకూడదు, ఎందుకంటే అవి హాట్ వాటర్కి మెల్ట్ అయినట్లుగా అయ్యి బ్లాక్గా కలర్ చేంజ్ అవుతాయి. కాబట్టి ఫ్రెండ్స్, ఇది క్లీన్ చేసుకునే మెథడ్ తెలిసిందంటే ఇందులో ఉండే న్యూట్రిషన్స్ని మనం ఈజీగా పొందవచ్చు. ఈ వర్షాకాలం నుంచి సీజనబుల్గా వచ్చే వ్యాధుల నుంచి మనం రక్షించుకోవచ్చు ఈ మష్రూమ్ కర్రీ తీసుకోవడం వల్ల. వెజిటేబుల్కి బెస్ట్ ప్రోటీన్ ఇవి మష్రూమ్స్ ఫ్రెండ్స్. ఇవి మష్రూమ్స్ వైట్గా ఉంటాయి కదా, ఇందులో మనకి బోన్ ఫార్మింగ్ అనేది జరుగుతుంది. ఇవి మనం ఎక్కువగా తీసుకోవడం వల్ల న్యాచురల్గా విటమిన్ డి వర్షాకాలంలో తక్కువగా ఉంటుంది. వీటి తీసుకోవడం వల్ల ఒళ్ళు నొప్పులు తక్కువ అవుతాయి, విటమిన్ డి కూడా మనకు అందుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇవి క్లీన్ చేసేసినాక వాటర్ అనేది ఎంతో బ్లాక్గా అయిపోయినాయో. ఇప్పుడు మనం మళ్ళీ హాట్ వాటర్లో వీటిని డిప్ చేద్దాం 2 minutes. చేసిన తర్వాత 1 by 1 మనం క్లీన్ చేస్తూ కటింగ్ చేసుకుందాము. కటింగ్ చేసుకున్న తర్వాత దీనికి మనము గ్రేవీ అనేది ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ వాటర్ అనేవి చూడండి ఎంత మట్టిగా ఎంత డస్ట్గా ఉన్నాయో. ఈ మష్రూమ్స్ అనేవి క్లీన్ చేసుకునే మెథడ్ తెలిస్తే ఇది వండడం చాలా చాలా ఈజీ. ఇందులో మోర్ న్యూట్రిషన్స్ ఉంటాయి. వీటిని తీసుకోవడం వలన చాలా ఆరోగ్య సమస్యల నుంచి మనం బయటపడవచ్చు. ఈ మష్రూమ్స్ మనకి వీటిని పుట్టగొడుగులు అంటారండి తెలుగులో. ఇవి ఒక ఎరువు, పేడ, ఒక ఫంగస్, ఒక చిన్న చిన్న ప్లాస్టిక్ బ్యాగ్లలో వేసి చిన్న చిన్న ట్రేలలో వీటిని పండిస్తారు. ఇవి చాలా మటుకు మనకు మార్ట్లలోనే దొరుకుతాయి. ఈ కాలంలో ఇవి బాగా అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. కంపల్సరీగా మష్రూమ్స్ని వీక్లీ వన్స్ అయినా తీసుకోవాలి, ఎందుకంటే మనం బాడీ అనేది ఇమ్యూనిటీ కోల్పోకుండా ఉంటుంది. వీటిని ఒకదాన్ని 4 pieces కట్ చేసుకొని మనం వీటిని మిగిలిన ప్రాసెస్ చూద్దాము, తయారు చేసే ప్రాసెస్. ఇందులో చాలా చాలా తక్కువ క్యాలరీలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి మనం తీసుకోవడం వల్ల. ఇవి ఎలా అంటే మనము ఒక 250 grams కర్రీ తీసుకున్నా మనకి ఆల్మోస్ట్ 100 grams క్యాలరీస్ కూడా రావు. కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువగా ఉంటాయి. మోర్ ఫైబర్ ఉంటుంది. మోర్ ఫైబర్ ఉన్న మనము న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న వెజిటేబుల్స్ తినడం వల్ల మన హెల్త్ చాలా బాగుంటుంది. మన ఇమ్యూనిటీ అనేది రోజు బూస్ట్ అవుతూ ఉంటుంది. ఇది మనము ప్రాసెస్ చూద్దాము తయారు చేసేది. మనం కొద్దిగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్లో మనం ఫస్ట్ కర్రీ లీవ్స్, జీలకర్ర వేసుకుందాం ఫ్రెండ్స్. కర్రీ లీవ్స్, జీలకర్ర వేగిన తర్వాత మనం దీనికి మసాలా దినుసులు ఏమేమి వేసుకుందామంటే కాజు, షాజీరా, 3 ఇలాచీలు, 3 లవంగాలు, చెక్క వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇవన్నీ ఫ్రై అవుతుండగా కొద్దిగా నువ్వులు వేసుకోవాలి. ఒక 50 grams క్వాంటిటీ నువ్వులు వేసుకున్న తర్వాత మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఒక 3-4 టమాటాస్ వేసుకోవాలి. ఈ గ్రేవీ ఎందుకంటే మనకి మన మష్రూమ్స్ కర్రీకి ఉపయోగించడానికి ఫస్ట్ ఇవన్నీ మనం ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనం ఇందులో పచ్చిమిర్చిని కూడా యాడ్ చేద్దాము. ఒక 4-5 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ బాగా రెడ్ కలర్లో వచ్చేలాగా స్లోగా మంటను పెట్టుకొని మనము ఇవి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టమాటోస్ అనేది ఒక 4-5 అయితే మనకు గ్రేవీ బాగా పుల్లగా ఉంటుంది. ఇందులో మోర్ సి విటమిన్ ఉంటుంది టమాటోస్లో. ఇది మనం న్యూట్రిషన్ వాల్యూస్ ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరూ వంట చేసుకుంటారు కానీ అవి న్యూట్రిషన్ వాల్యూస్ పోకుండా ఎలా వండుకుంటే అవి మన బాడీకి అందుతాయి అనేది
చాలా వరకు వంట చేసేటప్పుడు అవి అక్కడక్కడ వేరి పక్కలు పాడేస్తుంటారు చిల్డ్రన్స్ కానీ మన ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ. ఇవి ఇలా ఉడికించి మనం గ్రేవీ తయారు చేసి మనం ఆ గ్రేవీని అనేది అందులో యాడ్ చేసినట్లయితే ఏవి కానీ పక్కకు తీసే అవకాశం ఉండదు, వేరు పంచరు. చూడండి ఇవి ఆల్మోస్ట్ అలా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం దీన్ని చల్లబరుచుకుందాము. చల్లారిన తర్వాత దీన్ని మనం మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుందాము. ఇది మెత్తని ప్యూరీలా తయారైన తర్వాత మళ్ళీ మనము బాయిల్ పెట్టుకొని మనము మష్రూమ్స్ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుందాము. ఈ మష్రూమ్ కర్రీ న్యూట్రిషన్ వాల్యూస్ వెళ్ళిపోకుండా ఉండాలి అంటే మనము అవి మూత ఉంచి మనం కుక్ చేసుకున్నట్లయితే ఆ న్యూట్రిషన్ వాల్యూస్ అనేది బయటికి వెళ్ళవు ఫ్రెండ్స్. చూడండి ఈ మిక్సీ జార్లో నేను ఇప్పుడు అది చల్లారిన గ్రేవీని వేస్తున్నాను. గ్రేవీ అనేది చూడండి ఫ్రెండ్స్ ఇలా బరకగా ఉంచుకున్నట్లయితే అది మనకి తినేటప్పుడు చాలా బాగా టేస్ట్ని ఇస్తుంది. ఇప్పుడు మనం అనదర్ బౌల్లో ఆయిల్ వేసుకొని ఇందులో మనం కొద్దిగా పోపు వేసుకుందాము. ఆవాలు జీలకర్ర అది వేగిన తర్వాత మనం ఇందులో కర్రీ లీవ్స్ వేసుకుందాము. కర్రీ లీవ్స్ వేసుకున్న తర్వాత మనం ఇందులో గ్రైండ్ చేసుకున్న గ్రేవీని వేద్దాము. ఆ గ్రేవీలో మళ్ళీ మనం కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మళ్ళీ అది ఆయిల్ మొత్తం బయటకు వచ్చేలాగా మనం ఉడికించుకోవాలి కాబట్టి ఆ గ్రేవీలో మనం కొద్దిగా వాటర్ వేసుకొని మనము ఇందులో యాడ్ చేద్దాము. ఈ మసాలా ఉడికేలోపు మీకు హోమ్ మేడ్ పౌడర్ చూపిస్తాను ఫ్రెండ్స్. నేను ఇంట్లోనే ధనియాలు, శనగపప్పు, మిరియాలు, సాల్ట్, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి నేను అన్ని కర్రీస్కి అన్ని ప్రిపరేషన్స్కి నేను ఇదే పౌడరే యూజ్ చేస్తాను, హోమ్ మేడ్ పౌడరు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా బరకగా మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఎందుకంటే మనం ఇలా రెడీ చేసి పెట్టుకుంటే మనం ఎప్పుడు వంట చేసినా కూడా చాలా ఈజీగా అవుతుంది. ఇది అనేది చాలా మంచి స్మెల్ ఉంటుంది. ఇందులో మనము ఈ 6 ఇంగ్రీడియంట్స్ వేసి తయారు చేసుకుంటాము. ఇప్పుడు నేను ఇదే పౌడర్నే మీకు మష్రూమ్స్ కర్రీలో వేసి చూపిస్తాను. ఇది 1.5 స్పూన్ మనకు అవసరం అవుతుంది. 3 ప్యాకెట్స్ మష్రూమ్స్ ఉన్నాయి కదా, అవి ఆల్మోస్ట్ ఆల్ 500 గ్రామ్స్ వరకు ఉన్నాయి మష్రూమ్స్. ఇప్పుడు ఈ మసాలా కర్రీ వేసి మీకు ఈ గ్రేవీ చేసే చూపిస్తాను ఫ్రెండ్స్. గ్రేవీ ఆల్మోస్ట్ ఆల్ దగ్గరకు అయింది. నూనె మొత్తం ఇలా పైకి వచ్చేలా తేలేలాగా ఉడికించుకున్న తర్వాత ఇందులో ఉప్పు, కారం, పసుపు, మసాలాలు యాడ్ చేద్దాము. యాడ్ చేసిన తర్వాత మష్రూమ్స్ని మనం క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదా, వాటిని యాడ్ చేసి మనము మూత పెట్టుకొని వాటిని మష్రూమ్స్ మెత్తగా ఉడికేలాగా ఉడికించుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, సరిపడా ఉప్పు, సరిపడా కారము, ఇందులో పసుపు, హోమ్ మేడ్ మసాలా పౌడర్ వేసాను ఫ్రెండ్స్. బాగా కలిపిన తర్వాత ఇందులో మష్రూమ్స్ యాడ్ చేద్దాము. ఈ గ్రేవీ అనేది మనకి ఎప్పుడైనా వెజిటేబుల్స్ లేనప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి చేసి ట్రై చేయండి. మష్రూమ్స్ వేయకుండా మనకి వెజిటేబుల్స్ అందుబాటులో లేనప్పుడు చపాతీ, రోటీ, రైస్కి చాలా బాగుంటుంది గ్రేవీ అనేది. ఇప్పుడు ఈ మష్రూమ్స్ వేసిన తర్వాత మనం బాగా దీన్ని మిక్స్ చేసుకున్నాము. మిక్స్ చేసుకొని మష్రూమ్స్ మెత్తగా అయ్యే వరకు మనం కుక్ చేసుకున్నాము. నేనైతే ఇవి కుక్ అయ్యేలోపు మీకు నేను చపాతీ పిండి ప్రోటీన్ పౌడర్ వేసి తయారు చేశాను కదా, ఆ పిండిని అయితే మీకు చూపిస్తాను. ఇందులో నేను 20 గ్రామ్స్ వరకు ప్రోటీన్ పౌడర్ వేసి నేను ఈ పిండి మిక్స్ చేసుకున్నాను. ఇది నేను ఒక చిన్న షార్ట్ చేశాను. ఎవరైనా షార్ట్ చూడకపోతే ఆ షార్ట్లో చూడండి. 20 గ్రామ్స్కి నాకు 10 చపాతీ ఉండలు వచ్చాయి. ఇందులో ఒక చపాతీకి 2 గ్రామ్స్ వరకు ప్రోటీన్ అందుతుంది బాడీకి. ఇది ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్, నాన్ జిఎంఓ సీడ్స్తో తయారు చేసింది. ప్రతి ఒక్క గింజను కూడా DNA ఫింగర్ ప్రింట్ టెస్ట్ చేస్తారు. ఈ ప్రోటీన్ పౌడర్ అనేది పిడికా స్కోర్ నెంబర్ 1 వరల్డ్స్ ది నెంబర్ 1 బెస్ట్ ప్రోటీన్ పౌడర్ అని దీన్ని బెస్ట్ టైమ్స్ వాళ్ళు దీన్ని సర్టిఫై చేశారు. ఇది NIN నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఇండియాను దీన్ని పాటిస్తుంది. అన్ని వరల్డ్ వైడ్గా WHO పాటిస్తే ఇండియా మాత్రం NINని ఫాలో అవుతుంది. ఆ NIN వాళ్ళు సర్టిఫై చేశాడండి ఈ ప్రోటీన్ పౌడర్ని. ఇది ఇప్పుడు కర్రీ చూద్దాం ఫ్రెండ్స్. మనము ఇది ప్రిపరేషన్ ఎంతవరకు వచ్చిందో. ఇది ఆల్మోస్ట్ ఆల్ దగ్గరికి అయింది. ఇంతలోపు మనం ప్రోటీన్ చపాతీ ప్రిపరేషన్ చేద్దాము. ఈ కర్రీ రెడీ అయిపోయేలోపు
ఫ్రెండ్స్, ఎవరికైనా ప్రోటీన్ పౌడర్ అవసరం ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్లో లింక్ ఇచ్చాను, లాగిన్ అయి మీరు పర్చేస్ చేయొచ్చు. ఈ చపాతీస్ అనేవి ఈజీగా డైజెషన్ అవుతాయి, న్యూట్రిషన్ వాల్యూస్ కూడా అందుతాయి. మార్కెట్లో దొరికే మనకు అనేక రకాల మల్టీగ్రెయిన్స్ ఆటా అని, మల్టీగ్రెయిన్స్ సీడ్స్ అని దొరుకుతాయి. కానీ అవన్నీ పెస్టిసైడ్స్ కొట్టినవి, క్వాలిటీ ఉంటుందో లేదో, పిఎస్పి ఫార్ములాతో తయారు చేస్తారో లేదో తెలియదు. కాబట్టి ఫ్రెండ్స్, ఎవరికైనా అవసరమైతే ఆర్డర్ చేసుకోండి. రెడీ అయిపోయింది మష్రూమ్ కర్రీ చపాతీ అయితే. నేను ఇక్కడ టేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మా అమ్మాయి టేస్ట్ చేసి ఎలా ఉందో కూడా మీకు చెప్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోర్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగుందా టేస్ట్? సూపర్.